హైదరాబాద్ లో అనాధికార కేబుల్ కటింగ్స్ ను వెంటనే నిలిపివేయాలని కోరింది తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. కేబుల్ కటింగ్స్ వల్ల వ్యాపారులు, ఉద్యోగస్తులు వర్క్ ఫ్రం హోం చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్. ఆధునిక యుగంలో ఇంటర్నెట్ సేవలు కీలకమైన నేపథ్యంలో వైద్య సేవలకు సైతం అంతరాయం కలుగుతుందన్నారు. కోట్లాది రూపాయల లైసెన్స్ ఫీజులు చెల్లించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ట్యాక్స్ చెల్లిస్తున్న కేబుల్ టీవీ రంగం పట్ల వ్యవహరించే తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు జితేందర్. ఎస్పీడీసీఎల్ పవర్ కు సంబంధించినటువంటి సంస్థ గడిచిన 30 సంవత్సరాల నుంచి వేసినటువంటి కేబుల్స్ కొంత కట్ చేయడం జరుగుతుంది. మరి దాదాపుగా ఈ కటింగ్ వల్ల దాదాపుగా 2 నెలల నుంచి ఈ 3 సర్వీసెస్ అనేటివి చాలా జాగాలలో షట్ డౌన్ అయిపోయినాయి. వ్యాపారస్తులు, మరి అదేవిధంగా సంస్థలు, వర్క్ ఫర్ హోమ్ చేసుకునే వారికి అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దానికోసం ప్రజలకు అప్పీల్ చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇది ఈ మధ్య కాలంలో కటింగ్స్ వల్ల ఒక 50% అయిపోయింది షట్ డౌన్. మరి ఇంకా ఈ టీజీడీసీపీఎల్ వైర్లు కట్ చేయడం వల్ల మరి రాబోయే కాలంలో హైదరాబాద్ మరియు రాష్ట్రమంతా ఇంటర్నెట్, కేబుల్ టీవీ అండ్ టెలికాం సర్వీసెస్ బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్పీడీసీఎల్